నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశాన్ని తెస్తుంది. ఆ అవకాశంతో రోజును సద్వినియోగం చేసుకోండి. సదాశివ కుటుంబ సభ్యులందరికీ శుభోదయం. జీవిత సత్యం. అదృష్టం అంటే ధనవంతుడు కావడం కాదు, చేతి నిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, ఆపదలో ఆదుకునే ఆప్తులు కలిగి ఉండటం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు, కార్తీక మాసం కృష్ణపక్షం, 2025 నవంబర్ 15 శనివారం. సూర్యోదయం ఉదయం 6:24 సూర్యాస్తమయం సాయంత్రం 5:36. చంద్రోదయం రాత్రి 2:11. చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:32. తిథి ఏకాదశి రాత్రి 2:38 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం ఉత్తర రాత్రి 11:31 వరకు, తదుపరి హస్త. కరణము భవ మధ్యాహ్నం 1:42 వరకు, తదుపరి బాలవ. రాత్రి 2:38 వరకు, తదుపరి కౌలవ. యోగము విష్కంభం. ఆదివారం ఉదయం 6:46 వరకు, అంటే ఈ రోజంతా విష్కంభ యోగము ఉంటుంది. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:12 నుండి 10:36 వరకు. యమగండం మధ్యాహ్నం 1:24 నుండి 2:48 వరకు. గుళిక కాలం ఉదయం 6:24 నుండి 7:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:54 నుండి 8:39 వరకు. వర్జ్యం ఉదయం 5:12 నుండి 6:57 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:48 నుండి 5:36 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 3:40 నుండి 5:25 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుండి 12:23 వరకు. నవంబర్ 15 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ఏకాదశి రాత్రి 2:38 వరకు ఉంది, తదుపరి ద్వాదశి. ఏకాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథి. తదుపరి వచ్చే ద్వాదశి తిథి ఈ మాసానికి మాస శూన్యతిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈ రోజంతా ఉండే విష్కంభ యోగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఇంకా వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. కానీ ఉత్తరా నక్షత్రమున గృహప్రవేశము చేయడానికి ముహూర్తము కలదు. ఇతర ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు తులారాశిలో, చంద్రుడు కన్యారాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మీనం. శనివారం తూర్పు, ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం. ఉత్తరా నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి.
హస్త నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తర భాద్రపద. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. పితృదేవతల నక్షత్రం అశ్విని నక్షత్రం. ఈరోజు ప్రశ్న, ఈరోజు మొత్తం ఉండే యోగము ఏది? శుక్లము, ఇంద్రము, విష్కంభం, శుక్రము. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, వివిధ పథకాల్లో సంస్థల్లో పెట్టుబడులు పెడతారు. వృషభ రాశి, ఆస్తులు కొనుగోలు నిలిచిపోవచ్చు. మిథున రాశి, శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. కర్కాటక రాశి, రావలసిన డబ్బు చేతికంది రుణ భారాలు తొలగుతాయి. సింహరాశి, భార్యాభర్తల మధ్య చిన్నపాటి అపార్థాలు తొలగుతాయి. కన్య రాశి, మీ ఆలోచనలకు సోదరులు అంగీకారం తెలుపుతారు. తులారాశి, ఇంట్లో పెద్దల సూచనల మేరకు అడుగులు వేస్తారు. వృశ్చిక రాశి, కుటుంబంలోని అందరితోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి. ధనుస్సు రాశి, విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. మకర రాశి, ఇతరులకు చెల్లించాల్సిన డబ్బు అందజేస్తారు. కుంభరాశి, భూమి వివాదాలు తీరి ఊరట చెందుతారు. మీనరాశి, భార్యాభర్తల మధ్య వివాదాలు పరిష్కారమవుతాయి. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.